కెమెరాలు చూడనిది, ఫ్యాన్స్ అరవనిది, న్యూస్ చెప్పనిది 3 పదాలు. ప్రతిపక్షం, సంస్థ, పొత్తు. ఇది ఖుషి కథ కాదు, ఇది కూటమి కథ. మా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 5 ఏళ్లలో ఒక పార్టీ షేర్ 6% నుంచి 18%కు, సీట్ల షేర్ 0.5% నుంచి 12%కు పెరిగింది. ఆ పార్టీ పేరు జనసేన. ఇది సినిమా గ్లామర్ వల్ల వచ్చింది కాదు, ఇది కేవలం 3 రాజకీయ సూత్రాల వల్ల వచ్చింది. అందులో మొదటిది అపోజిషన్ కన్సాలిడేషన్, రెండవది క్యాడర్ బిల్డింగ్, మూడవది నెరేటివ్ వార్ఫేర్. ఈ 5 నిమిషాల్లో ఆ సూత్రాల్ని విడదీద్దాం. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు 50% పైనే ఉంది. కానీ అది టీడీపీ 39%, జేఎస్పీ 6%, ఇతరులు 5% గా చీలిపోయింది. ఫలితం 49.95%తో వైసీపీ 151 సీట్లు గెలిచింది. పొలిటికల్ సైన్స్ లో దీన్ని ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ వ్యవస్థలో ఓట్ స్ప్లిట్టింగ్ పెనాల్టీ అంటారు. పవన్ కళ్యాణ్ 2019 తర్వాత చేసిన మొదటి అనాలసిస్ ఇదే. ప్రెస్ మీట్ లో చెప్పేశాడు, నా వల్ల ఓట్లు చీలాయి, ఇది నా తప్పు అని. ఓటమిని ఒప్పుకోవడం ఒక రాజకీయ నాయకుడి మొదటి లక్షణం. అందులో రెండవ లక్షణం దాన్ని సరిచేయడం. 2024 అజెండా అక్కడే బదులైంది. 2019 నుంచి 24 మధ్య జనసేనకు అసెంబ్లీలో బలం లేదు, ఉన్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే. కానీ ప్రతిపక్ష పాత్రను శాసనసభ బయట పోషించారు. దీన్నే ఎక్స్ట్రా పార్లమెంటరీ అపోజిషన్ అంటారు. 3 కీలక అంశాలు ఎంచుకున్నారు. అందులో మొదటిది రాజధాని అమరావతి. 1630 రోజుల రైతుల దీక్షలకు మద్దతుగా లీగల్ సెల్ పెట్టి హైకోర్టులో పిటిషన్లు. రెండవది విశాఖ ఉక్కు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించారు. బీజేపీతో పొత్తులో ఉండి కూడా విభేదించారు. మూడవది సంక్షేమ పథకాల అమలు, వాలంటీర్ వ్యవస్థ, ఇసుక పాలసీ, మద్యం ధరల మీద వైట్ పేపర్స్ విడుదల. ఇక్కడ సినిమా లేదు, డేటా ఉంది, ఆర్టీఐ ఉంది, కోర్టు ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనే బ్రాండ్ ని 5 ఏళ్లు నిలబెట్టారు. సిఎస్డిఎస్ సర్వే ప్రకారం 2024 నాటికి స్ట్రాంగెస్ట్ అపోజిషన్ వాయిస్ గా 38% మంది పవన్ కళ్యాణ్ ని గుర్తించారు. అతను ఎమ్మెల్యే కాకపోయినా ఇది పర్సెప్షన్ పాలిటిక్స్. రెండవ సమస్య సంస్థ. 2019లో జనసేన ఒక మూవ్మెంట్, పార్టీ కాదు. 3Mలలో ఒకటే ఉంది, మెసేజ్, మనీ, మెషనరీ లేవు. 2020లో జనశక్తి కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ప్రతి మండల్లో ఆఫీస్, బూత్ లెవెల్ ఏజెంట్ వ్యవస్థ. 2024 నాటికి 38,000 బూత్లలో ఏజెంట్లు. ఐటీ వింగ్ ని డేటా అనలిటిక్స్ వింగ్ గా మార్చారు. ఓటర్ లిస్ట్ డిలీషన్, డూప్లికేషన్ మీద ఎలక్షన్స్ కమిషన్ కి 12,000 ఫిర్యాదులు. సినిమా ఫ్యాన్ ని పోలింగ్ ఏజెంట్స్ గా ట్రైన్ చేశారు. రిలీజ్ చేసిన సినిమాలు తమ్ముడు, గబ్బర్ సింగ్ కూడా ఓటర్ షేర్ అవేర్నెస్ క్యాంపెయిన్ తో లింక్ అయింది. రిలీజ్ చేసిన సినిమాలు తమ్ముడు, గబ్బర్ సింగ్ కూడా ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ తో లింక్ అయ్యాయి. దీన్ని పొలిటికల్ సైన్స్ లో కల్చరల్ మొబిలైజేషన్ టు పొలిటికల్ మొబిలైజేషన్ అంటారు. దీని ఫలితమే 2019లో జనసేన బూత్ మేనేజ్మెంట్ స్కోర్ 2/10 నుంచి 2024లో 8.5/10. ఎన్నికలు గెలిచేది సభలతోనే కాదు, బూత్లతో. మూడో అత్యంత క్లిష్టమైన నిర్ణయం పొత్తు. ఆంధ్రాలో 175 సీట్లు గెలవాలంటే 88 కావాలి. జనసేన సొంత బలం 20 నుంచి 25 సీట్లు. ఆప్షన్ 1 ఒంటరిగా పోటీ చేసి 2019 రిపీట్, ఓటు చీలిక. ఆప్షన్ 2 పొత్తు, సీట్లు త్యాగం, కానీ ప్రభుత్వం మార్పు. పవన్ కళ్యాణ్ ఆప్షన్ 2 ఎంచుకున్నాడు. టీడీపీతో 21 అసెంబ్లీ ప్లస్ 2 ఎంపీ సీట్స్ ఒప్పుకున్నారు. 2019లో 140 సీట్లలో పోటీ చేసిన పార్టీ ఇది పొలిటికల్ మ్యాచ్యూరిటీకి నిదర్శనం. బీజేపీని కూడా కలుపుకొని డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం ఇచ్చాడు. క్యాంపెయిన్ స్ట్రాటజీ. పవన్ కళ్యాణ్ టీడీపీ గట్టి స్థానాల్లో ప్రచారం చేశారు. చంద్రబాబు జనసేన స్థానాల్లో ప్రచారం చేశారు. ఓట్ ట్రాన్స్ఫర్ జరిగేలా చూశారు. లోక్ నీతి, సిఎస్డిఎస్, పోస్ట్ పోల్ డేటా. కూటమి వల్ల 93% జనసేన ఓట్లు, టీడీపీకి 89% టీడీపీ ఓట్లు జనసేనకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇది అలయన్స్ కెమిస్ట్రీ. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేదు, కానీ కింగ్ మేకర్ అయ్యాడు. రాజకీయాల్లో పదవి కంటే రిలవెన్స్ ముఖ్యం అని నిరూపించాడు. జూన్ 2024 జనసేన 100% స్ట్రైక్ రేట్ తో 21కు 21 అసెంబ్లీ 2/2 ఎంపీ స్థానాల్లో గెలిచింది. దీన్ని సినిమా గ్లామర్ గెలిచింది అని విశ్లేషిస్తే అది పొరపాటు. ఇది 3 అంశాల గెలుపు. ప్రతిపక్ష ధర్మం, 5 ఏళ్లు ప్రజా సమస్యల మీద నిలబడటం, సంస్థాగత నిర్మాణం, క్రౌడ్ ని కేడర్ గా మార్చడం,
రాజనీతి. అహం కంటే రాష్ట్ర ప్రయోజనం ముఖ్యమని పొత్తు పెట్టుకోవడం. పవన్ కళ్యాణ్ గెలిచింది ఫ్యాన్స్ వల్ల కాదు, అమరావతి కోసం భూమి ఇచ్చిన రైతు వల్ల, విశాఖ ఉక్కు కోసం రోడ్డెక్కిన కార్మికుడి వల్ల, నా ఓటు చీలిపోకూడదు అనుకున్న ప్రతి సామాన్యుడి వల్ల. ఇది ఒక వ్యక్తి విజయం కాదు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బతికి ఉంది అని చెప్పిన తీర్పు. రాజకీయం అంటే సినిమా డైలాగ్ కాదు, రాజకీయం అంటే ప్రజల డైలాగ్కి సమాధానం చెప్పడం. 2024లో జనసేన ఆ సమాధానం చెప్పింది. అధికారం అనేది లక్ష్యం కాదు, అదొక సాధనం. గెలిచింది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, గెలిచింది ప్రశ్నించడం అనే అలవాటు, గెలిచింది ఓటు చీలకూడదు అనే జ్ఞానం, గెలిచింది బూత్ దగ్గర నిలబడిన ఒక కార్యకర్త. 2019లో అతని దగ్గర క్రౌడ్ ఉంది, 2024లో అతని దగ్గర కేడర్ ఉంది. అధికారం మారేది అరుపులతో కాదు, అర్థం చేసుకోవడంతో. మీ నియోజకవర్గంలో కూడా ప్రతిపక్షం ఉందా, లేక కేవలం విమర్శ ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికిన రోజు మీ ఊరి రాజకీయం కూడా మారుతుంది. ఆలోచించండి అండ్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.